ఎన్ని ఫైల్స్ చెక్ చేసినా వేటి కోసమైతే చూస్తున్నానో ఆ డాక్యుమెంట్స్ అయితే మాత్రం దొరకడం లేదు. ఏదో విధంగా రాహుల్ బాబు ఇంటి పత్రాలు, ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈ కనిష్క దగ్గర నుంచి లాక్కోవాలి. కనిష్కకి తెలియకుండానే వెన్నుపోటు పొడిచి మళ్ళీ మా ఆస్తులు మాకు సొంతం చేసుకోవాలి. కానీ ఆ డాక్యుమెంట్స్ దొరకడం లేదే. మీకు ఎన్ని ఆస్తులున్నాయో మాకు తెలియాలి. అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి మా. మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా తెప్పించేస్తే అన్ని చెక్ చేసి మీ వివరాలన్నీ మా కంపెనీకి సబ్మిట్ చేస్తాను. అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు ఫండ్స్ అతి త్వరలోనే ట్రాన్స్ఫర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రేపు ఖచ్చితంగా వాటిని తీసుకొస్తాను. ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కనిష్క తెస్తాను అని చెప్పింది కదా, అందులో ఖచ్చితంగా రాహుల్ బాబు ఆస్తిపాస్తుల వివరాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండే ఉంటాయి. ఆ కనిష్క నా మాటలు నమ్మి డాక్యుమెంట్స్ తీసుకొస్తే చాలు, ఇక రాహుల్ బాబు ఆస్తిపాస్తులన్నీ తిరిగి తీసుకొచ్చే అవకాశం దొరికినట్టే. మేడం, ఏమైంది మేడం? ఏమైంది మేడం? సడన్ గా అలా పడిపోయారేంటి? కాలు కొంచెం మెలిక పడిందండి. పడేటప్పుడు అక్కడున్న మేకు కొంచెం గీసుకున్నట్టుంది. అయ్యో, చేతికి పెద్ద గాయం అయినట్టుంది. రక్తం కూడా చాలా పోతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇంత చిన్న గాయానికే హాస్పిటల్కి ఎందుకండి? అది కాకుండా నాకిక్కడ చాలా పనులున్నాయి. పనులు ఎప్పుడు ఉండేవే, కానీ ఇలాంటి గాయాల్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. నేను ఆఫీస్ అయ్యాక చూపించుకుంటానులేండి. మేడం గారు, కొన్ని విషయాలు టైం తీసుకొని చేయాలి, కొన్ని విషయాలు టైం చూసుకోకుండా చేయాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు టైం లేదని ఆలస్యం చేస్తే మీకు గుచ్చుకున్న ఆ మేకు వల్ల సెప్టిక్ అయి చాలా ప్రమాదం జరగచ్చు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. ఇంకేం మాట్లాడకుండా పదండి మేడం, హాస్పిటల్కి వెళ్దాం. తప్పదంటారా? తప్పదేంటి? తప్పదంటే తప్పదు మేడం. లేదంటే మీ పనంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అసలు ఈ గాయంతో మీరు పని ఎలా చేయగలుగుతారు? చూడండి బ్లడ్ ఎలా పోతుందో. మీరు మాకెంతో ఉపయోగపడాల్సిన వారు మేడం. మీ చేతికి గాయాలు తగిలించుకొని తీరిగ్గా పని చేస్తామంటే మేం మాత్రం చేయనిస్తామా చెప్పండి? పదండి, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రండి మేడం. పదండి. రాహుల్ బాబు, మీరు నాతో అభిమానంగా ఉండకపోయినా కనీసం ఏ విధంగానైనా కాస్త అభిమానాన్ని చూపిస్తున్నారు. నాకంతే చాలు రాహుల్ బాబు. చాలా థ్యాంక్స్. ఇంత చిన్న గాయానికి హాస్పిటల్కి ఎందుకండి? అది చిన్న గాయం అని మనం అనుకుంటున్నాం. అలాగే వదిలేస్తే అది ఎంత పెద్ద గాయమైనా అవ్వచ్చు. అంతవరకు తెచ్చుకోకూడదు కదండి. కూర్చోండి. సార్, మేడం రమ్మంటున్నారు. వెళ్ళండి.
మేడం మీరు ఇక్కడే కూర్చోండి. సార్ మీరు ఒకసారి లోపలికి రండి, డాక్టర్ గారు రమ్మంటున్నారు. సార్ నమస్తే. సార్ కూర్చోండి. మీరు ఇంత లేట్ చేశారు ఎందుకండి? ఏ విషయంలో డాక్టర్? మీ వైఫ్ని హాస్పిటల్కి తీసుకొచ్చే విషయంలో. ఇప్పుడు ఏమైంది డాక్టర్? ఆమె కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆమెదొక రేర్ కండిషన్. రేర్ కండిషనా? ఇప్పుడు మీ వైఫ్ ఈ కండిషన్ నుంచి బయటపడాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. దానికి ఇంచుమించు 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? అవునండి, వెంటనే ఆపరేషన్ చేయకపోతే కష్టం. డాక్టర్, ఇన్ని రోజులు తను చాలా ఆరోగ్యంగా ఉంది, కానీ ఇప్పుడేంటిలా? ఆమెకి ఈ కండిషన్ ఎప్పటినుంచో ఉంది, కాకపోతే దాని సిమ్టమ్స్ మీరు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా దాన్ని ఇగ్నోర్ చేసుంటారు. అలాంటిదేం లేదు డాక్టర్. ఎప్పటికప్పుడు మేము హెల్త్ చెకప్లు చేస్తూనే ఉన్నాం. బేసిక్గా హెల్త్ చెకప్స్లో ఈ కండిషన్ మీకు తెలియదండి. ఒకవేళ కొన్ని సిమ్టమ్స్ బయటపడ్డా మీ వైఫ్ మీకు చెప్పకపోయి కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఆపరేషన్ కంపల్సరీ. దానికి కావాల్సిన డబ్బులు మీరు అరేంజ్ చేసుకోండి. డాక్టర్, నేను ఏదో ఒక విధంగా ఆ డబ్బులు సర్దుతాను, కానీ ఈ విషయం నా భార్యతో మాత్రం మీరెట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. చెబితే తను కంగారు పడిపోతుంది. అలాగేనండి, డోంట్ వరీ. మీరైతే మాత్రం ఆపరేషన్కి వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. లేకపోతే ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం రావచ్చు. లేదు డాక్టర్, ఖచ్చితంగా వీలైనంత త్వరగా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఈలోపు ఈ మందులు వాడుతూ ఉండండి. మీరు బయటికి వెళ్ళి ఆమెను ఒకసారి లోపలికి పంపించండి. ఆమెకు ఒక ఇంజెక్షన్ చేయాలి. అలాగే డాక్టర్. వేద, డాక్టర్ గారు ఏం చెప్పారండి? ఏమండి, మిమ్మల్ని డాక్టర్ ఏం చెప్పారు? ఏం చెప్తారు? అందరూ చెప్పేదే చెప్పారు. మీరిలా పొడిగా చెప్తే నాకేమర్థం అవుతుంది? అందరూ చెప్పేదే అంటే ఏం చెప్పారు? టైంకి తినమని, టైంకి పడుకోమని, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించొద్దని.